శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైనటువంటి వేద గ్రంథములో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. పరమగీతం 4వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. పరమగీతము 4వ అధ్యాయము 12వ వచనము. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానము, మూతవేయబడిన జలకూపము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క రక్తము బలమైనటువంటి ఆశ్రయము. అవును, ఆ ఆశ్రయములోనికి పరిగెత్తుకొని వెళ్ళే దాక్కోవాలి అనుకున్నటువంటి వారికి శత్రు నుండి అనేక విధాలుగా తప్పించబడతాం. అందుకే నీవే నా ఆశ్రయము, నీవే నా దుర్గము, నీవే నా కోట అని దావీదు గారు కొనియాడబడ్డారు. ప్రియులారా, అవును, యేసుక్రీస్తును తన బిడ్డలకు అనేక విధాలుగా ఆశ్రయాలు దేవుడు అనుమతించాడు. అందులో శరీరముకు కలిగినటువంటి యొక్క ఆశ్రయము, ఇది మూయబడినటువంటి ఉద్యానవనము లాంటిది. అంటే తోట అని పరమగీతంలో ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్యానుసారంగా మనకు బయలుపరుస్తూ ఉంటున్నాడు. ఒక తోటలోని వృక్షాల వలె మానవుని యొక్క శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి. ఈ శరీరమును ఆశ్రయ స్థలముగా ఉంచేదానికోసమై తన శరీరమును సిలువలో చీల్చివేయబడుటకు క్రీస్తు వారు అప్పగించుకున్నారు. ఆయన దున్నబడ్డారు. ఒక చేను ఏ విధంగా అయితే దున్నబడుతుందో అలాగా ఆయన దున్నబడ్డారు. ఆయన కార్చిన రక్తం వల్ల ఆ రక్తము ఉన్నతమైనటువంటి సంరక్షణగా మన శరీరముకు కవచముగా నిలబడింది. ఇక రెండవదిగా ప్రాణమునకు ఆశ్రయము. అవును, యేసు యొక్క శరీరము ఆ శ్రమను అనుభవించింది. ప్రియులారా, ఆయన ప్రాణమును శ్రమ అనుభవించి బాధ పెట్టడానికి అప్పగించుకున్నాడు. మరణము పొందినంతగా అతడు తన ప్రాణమును ధారబోశాడు. సులువ వైపు నడుస్తున్నటువంటి ఆయన ప్రాణము భరించలేని వేదనకు గురి అయి మరణము తన ప్రాణమును అంతగా దుఃఖములోనికి మునిగేలా తయారు చేసింది. అవును, మన ప్రాణము శత్రు యొక్క సమస్త దోషముల నుండి సంరక్షించేవాడి నిమిత్తమై క్రీస్తు వారు ధారబోసిన తన ప్రాణమును బట్టి ప్రతి వానికి కూడా ఆశ్రయముగా ఆయన అనుగ్రహించబడ్డాడు. ఇక మూడవదిగా ఆత్మకు ఆశ్రయము. అవును, మరణము సంభవించినప్పుడు మానవుని యొక్క ఆత్మ దేహము విడుస్తున్న తరుణము అల్లాడిపోతుంది కదా. మరణదూత సాతానుడు మనిషిని తీసుకొని వెళ్ళేటప్పుడు భయంకరంగా బాధపడతాడు కదా. అతడు ఆశ్రయం లేక తొట్టిల్లుతాడు. ప్రియులారా, మానవుని యొక్క ఆత్మ ఆశ్రయము దేవుడు దయచేసినటువంటి క్రీస్తు తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించుకున్నట్లుగా ఈ ఆత్మకు ఆయన ఆశ్రయంగా నిలబడ్డాడు. అంతేకాదు, ఆత్మస్వరూపుగా దిగివచ్చి మానవుని యొక్క ఆత్మను ముద్రించి తన ఆశ్రయంలో ఉంచుకున్నట్లుగా మనకు బయలుపరుస్తున్నాడు. ప్రియులారా, కాబట్టి యేసుక్రీస్తు వారు సిలువలో ఆ పొందుకున్నటువంటి ఆ మరణము మనకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. అందుకోసం ఇక్కడ మాట్లాడున్నటువంటి మాట ఏంటంటే, ప్రియులారా, దేవుడు మనకు ప్రాణేశ్వరిగా తన ఉద్యానవనమునకు ఆశ్రయముగా దేవుడు మనలను ఉంచుకొని తన విలువైన జీవితాన్ని మన కోసమే త్యాగముగా ఇచ్చాడు. ఆ త్యాగాన్ని ఎవరు కూడా మర్చిపోకండి. శాశ్వతమైనటువంటి కృపలోనికి వెళ్ళేంత వరకు కూడా ఈ దేవుడు అనుమతించినటువంటి దేహమును దేవుని కొరకై వాడబడదాం. అట్టి కృప దేవుడు దయచేయునుగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, అవును తండ్రి, మా కొరకై మీరు సమర్పించుకున్నటువంటి ఆశ్రయముగా తండ్రి శరీరానికి ఆశ్రయం ఇచ్చారు, ప్రాణానికి ఆశ్రయం ఇచ్చారు, ఆత్మకు ఆశ్రయం ఇచ్చారు. ఇవన్నీ కూడా మేము గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా మెలిగే తత్వాన్ని మాకు దయచేస్తానందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకులను యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.